ఇప్పుడు మేము ఎటు వెళ్తున్నాం అంటే ఊటీ హైయెస్ట్ ప్లేస్. యాక్చువల్గా ఒకటి ఆటో ఊటీలో చూడడానికి ఒక ఆటో తీసుకున్నాం. మనకు వెహికల్ ఉంది కానీ ఎందుకులే మన వెహికల్ లొకేషన్స్ ఎదుర్కొని చూడడం కానీ కష్టం అవుతుందేమోనని వేరే కార్ మాట్లాడదాం అనుకుంటే చాలా ఎక్కువ రేట్ చెప్పిండు వాడు. 2800 చెప్పిండు. ఇంకోటి ఏంటంటే వేరే కాంబినేషన్ బస్సులో మినీ బస్సులో వెళ్ళాలనుకుంటే 300 రూపాయలు అన్నాడు ఒక్కొక్కరికి. ఇది ఆటో అయితే 1600 అన్నాడు. ఇది కొంచెం కన్వీనెంట్ ఉన్నది. మన నలుగురం కన్వీనెంట్గా పోయి ఊటీలో 8 ప్లేసెస్ మొత్తం కూడా చూసేసి రావచ్చు అన్నట్టు. సో అందుకే నేను ఆటో ప్రిపేర్ చేసా. లాస్ట్ టైం మున్నార్ వెళ్ళినప్పుడు కూడా నేను ఆటోనే ప్రిపేర్ చేసా. ఎందుకంటే ఇంకో ఈమె కాదు కానీ ఇంకో ఈమె మా నేరా ఏం చేస్తా అంటే ఈ ఘాట్ రోడ్లలో వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది తనకి ఈ కార్లలో వెళ్ళేటప్పుడు. అందుకే ఇది ఆటో అయితే కొంచెం కన్వీనెంట్ ఉంటుంది, వామిటింగ్ సెన్సేషన్ రాదు. అందుకని మీరు కూడా ఊటీకి వచ్చినప్పుడు మీ ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ వెళ్ళండి. ఆటో అయితే ఆటోలో మాట్లాడుకొని కొంచెం పొజిషన్ చేసి ఇస్తే వాడు తక్కువ చేస్తాడు. ఆటోకి వెళ్ళడం వద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్ ఏంటంటే మనకి ఇక్కడ ఊటీలో 8 ప్లేసెస్ చూపిస్తా అన్నాడు. 8 ప్లేసెస్లో ఫస్ట్ మనం వెళ్ళేది ఏంటంటే హైయెస్ట్ పాయింట్ కాడ వెళ్తున్నాం అట. అక్కడికి వెళ్ళాక చూస్తాను నేను మీకు అన్ని విషయాలు కూడా చెప్తాను. ఇప్పుడు మన డ్రైవర్ పేరు ఏంటంటే జై కుమార్. भैया एक बार हाय बोलो मेरे को व्यूअर्स को. ये रोज गार्डन बस स्टैंड साइड है కదా ఉండే రోజ్ గార్డెన్ బస్ స్టాండ్ పాస్ 1 కిలోమీటర్ దొనబండ. ఓకే 7 కిలోమీటర్. దొడ్డబెట్ట పీక్ ఆడున్నాయి చూడండి. దొడ్డబెట్ట పీక్ అట 7 కిలోమీటర్స్. ఏమన్నది రక్క? జామా? ఏం జామ్? అక్క అన్నది ట్రాఫిక్ జామ్. నువ్వు అతి పిట్టలితేటి పంచులు ఇస్తాను. అయ్యో. మీరు చూస్తున్నవన్నీ కూడా పైన్ ట్రీస్ ఊటీలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అన్నట్టు. ఈ పైన్ ట్రీస్ కూడా ఒక వ్యూ పాయింట్. తీర్థయ్య నేను పేరేం పేరు తీర్థయాత్ర జాతర లెక్క ఉన్నాయిగా ఇక్కడ లొకేషన్ చూస్తే. అమ్మా ఏ మహా నన్ను పట్టుకున్నా. ఎక్కడున్నది మహేశ్వరి? మహేశ్వరి ఉన్నది. దొబ్బంగురకుండా దొబ్బంగురం. చిన్నప్పుడు నీకు హస్బెండ్ కొనుకొచ్చినా తెలుసా? నువ్వు చిన్న ఉన్నప్పుడు గేమ్ ఎదుర్కొన్నది. జావ్ జావ్ జావ్. ఏం రష్ ఉన్నది రా వేడా. ఇది జాతర వచ్చేటప్పుడు ఏదైనా ఫస్ట్ చూద్దాం రా. ఇక్కడ హైయెస్ట్ మొత్తం ఇక్కడ బాగా రష్ ఉన్నది కదా చూస్తా అంటే బేబీ. ఏ పిచ్చి రష్ ఉన్నది బా. మన చిన్నప్పుడు జాతరలోకి వెళ్తా ఉంటాం కదా, ఇప్పుడు కూడా వెళ్తా ఉంటాం అనుకోండి. చిన్నప్పుడు వెళ్ళింది కాదు, ఇప్పుడు కూడా వెళ్తా ఉంటాం. ఆ జాతర టైప్ ఉన్నాయి జనాలు అంతా. అటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చిన్న చిన్న షాపింగ్ మాల్స్ టైపు డేరాలు వేసుకొని మొత్తం మధ్యలో అన్ని దేశంలోనే అన్ని స్టేట్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అమ్మా ఎక్కడున్నావు? ఇక్కడున్నా. ఇదేదో ఆయిల్ టైప్ అన్నట్టు బేబీ. మొత్తానికైతే దొడ్డబెట్ట పీక్ పాయింట్కి వచ్చినా. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపాయలు. మేము నలుగురు ఉన్నాం కనుక 40 రూపాయలు పే చేసినాం అన్నట్టు. 40 రూపాయలా బేబీ? వీళ్ళు ఏమున్నాయి అంతా టీ స్టాల్స్ అంతా మించి ఏం లేవు. అక్కడ పైకి వెళ్ళేసి అక్కడ పైనుంచి చూడాలి బేబీ అంతే. అదే వ్యూ టవర్ పైకి వెళ్ళి చూడాలి అంతే. ఇక అది నేను ఆడ బయట అంతే ఏమున్నాయి చూడొకసారి. ఫొటోస్ తీద్దాంపా. అట్లీస్ట్ ఇంత దూరం వచ్చినప్పుడు ఫోటోలు అన్నది దొరుకుతాయి. మొత్తం పీక్ పాయింట్. ఎందుకు ఇవి ఫోటోలో మొత్తుకుంటే పడదు కదా వీడియో కావచ్చు.
ప్లాస్టిక్ అక్కడి నుండి ఎవరిని తీయాలి ఫోటో చెప్పు, ఎవరిని తీయాలి ఫోటో? హై పాయింట్ అన్నాడు. మస్తు చలి పెడుతుంది కదా, ఘోరంగా చలి పెడుతుంది. ఫొటోసా? సొరంగం టైప్లో వెళ్తారా మీరంతా? ఇప్పుడు ఏముంది బేబీ లోపల? తెలియదా? చెట్లే ఉంటాయి, ఇంకేముంటాయి? పిల్లలేవి పార్కా ఇది? అంతే బేబీ, పార్కే ఇది. అద్దు బాబు. ఇక్కడైతే ఘోరమైన గాలి వస్తుంది చూడండి. అసలు చెట్లు ఊగుతున్నాయి. చలి 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 చలి. మా వాళ్ళు అయితే షెడ్యూల్ వేసినా కానీ చలి. హైయెస్ట్ వ్యూ ఇది అంతేనారా నీ సౌండ్? ఎంట్రీ టికెట్ అవి అక్కడ ఇచ్చేసాం కదా. టోకెన్ ఇవ్వాలి కావచ్చు. ఇక్కడ టోకెన్ ఇచ్చేనా? కుదరా దొడబెట్ట వ్యూ పాయింట్ నుంచి మేము టీ ఫ్యాక్టరీకి వచ్చాం. టీ ఫ్యాక్టరీలో ఎంట్రీ టికెట్ వచ్చేసి ఒక్కరికి 20 రూపాయలు. ఇక్కడ టీ అనేది ఎలా తయారు చేస్తారు, టీని ఫస్ట్ ఎవరు తయారు చేశారు, అవన్నీ కూడా మనకి ఇక్కడ డాక్యుమెంట్ రూపంలో ఉంటాయి. మరి టీ తయారు చేసే విధానాన్ని కూడా మనం లైవ్గా చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది అదే టీ తయారు చేసే విధానం. నేను మున్నార్లో కూడా వెళ్ళినప్పుడు టీ తయారు చేసే విధానాన్ని వాళ్ళు దగ్గరుండి ఎక్స్ప్లెయిన్ చేశారు. కాకపోతే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంటూ ఏమీ ఉండదు. అక్కడ మనం చూడొచ్చు టీ అనేది ఎలా తయారు చేస్తారనేది. టీ ఫ్యాక్టరీ పక్కనే మళ్ళీ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది ఉంటుంది. దాన్ని నేను వీడియో తీయలేకపోయాను. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో మనకి రకరకాల చాక్లెట్స్ అనేటివి ఊటీలో తయారు చేసిన చాక్లెట్స్ అన్నీ ఉంటాయి. ఆ చాక్లెట్స్ అన్నీ కొనుక్కున్న తర్వాత అక్కడ చిన్న షాపింగ్ మాల్ కూడా ఉంది. షాపింగ్ కూడా చేస్తారు, కాకపోతే కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఓకే, పర్లేదు అనుకొని కొనుక్కోవడమే. దాని తర్వాత నేను రోజ్ గార్డెన్కి వచ్చాను. రోజ్ గార్డెన్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇందులో రకరకాల పువ్వులు, చాలా పెద్ద ప్లేస్ అన్నట్టు. ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో నాకు ఐడియా లేదు. దీని ప్రతిదీ చూడాలనుకుంటే దగ్గర మనకి ఒక 3 గంటల సమయం పడుతూ ఉంటుంది అన్నట్టు. చూడండి, మీరు చూస్తున్నదన్నీ కూడా రకరకాల పూలతోనే డిజైన్ చేశారు. డిజైన్ చేసి ప్రతిదీ కూడా ఇలా అరేంజ్ చేస్తారన్నట్టు. దీంట్లో పర్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ టికెట్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 200 రూపీస్. 200 అంటున్నా, ఒక్కరికి 100 రూపీస్. సో మేము 4 మెంబర్స్ ఉన్నాం కనుక 400 రూపీస్ అనేది పే చేసామన్నట్టు. ఇప్పుడు చాలామంది ఉంటుంది చూడండి. ఒకసారి మీకు అన్ని వ్యూ పాయింట్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటున్నాను నేను. దీంట్లో మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. అటు వెళ్దాం, ఇక్కడ బాగుంది, ఇక్కడ వీడియో తీయండి, ఆడ బాగుంది అన్నట్టుగా. ఒక చిన్న బాల్ కూడా కొనుక్కొని బాల్తో కూడా ఆడారు అన్నట్టు. ఇప్పుడు మీరు చూసిన కాడ బాల్ ఆడుతూ ఉంటుంటారు పిల్లలు చూడండి. అందుకే మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా దీంట్లో అన్ని పాయింట్స్ అనేవి చూపించాను నేను. ఇందులో మా మిస్సెస్ మా పిల్లలు ఇంకా అవుటించుకున్నాడు ఆట ఆడుతున్నారు చూడండి. ఒకసారి చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా, ఎందుకంటే మనం అంత దూరం వెళ్ళి ఆడుకోవడం. మీరు ఎంత ఆడుకున్నా కూడా అక్కడ చెమట అనేది మాత్రం రాదు, ఎంత పరిగెత్తినా కూడా. ఎందుకంటే అంత చల్లగా ఉంది ప్లేస్ అనేది. మేము అలసిపోయింది, ఇంకా నేను వల్ల కాదని కూర్చుంది. ఇంకా మీరు ఆడుకోండి పిల్లలని. దీంట్లో ఒక సమయం అనేది ఒక 3 గంటలు గడపవచ్చు మనం ప్రతి లొకేషన్ అనేది చూస్తే, పర్ఫెక్ట్గా చూడాలనుకుంటే. కాకపోతే
మేము నడిచి అలసిపోవడం వల్ల అంత దూరం నడవలేమని ఇంకా ఒక 2 అవర్స్లోనే వెనక్కి ఇంకా వచ్చేసాం. మధ్యాహ్నం కానీ Photos బీభత్సమైన చలి పెడుతుంది ఇక్కడ బొటానికల్ గార్డెన్గా. మొత్తం చూడ ఎంత చల్లగా ఉందో వాతావరణం అయితే. మా శివలింగ ఆకారంలో ఇక్కడ ఈ చెట్టుని ఇలా కట్ చేశారన్నట్టు డెకరేషన్ టైప్లో బాగుంటుంది చూడండి. ఇలాంటి చాలా అన్నట్టు బటర్ఫ్లై వెహికల్ మనదేగా. ఈ పరిగెత్తడం చూడడం ఈ రోజ్ గార్డెన్లు చాలా పెద్దది. చాలామంది చూస్తూ ఉంటారు. ఇంకా పరిగెత్తడం చూడడం ఫోటోలు ది ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే లేక్ ఊపరే. రోజ్ గార్డెన్ నుండి మేము లేక్ పాయింట్కి వచ్చాం. ఇక్కడ బోటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ప్రతి ఒక్కరికి కూడా. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం ఆ బోటింగ్ లోపలికి. మళ్ళీ ఈ బోటింగ్ చేయాలంటే ఒక్కొక్క దానికి ఒక రేట్ ఉంది. చాలామంది ఎక్కాలంటే మాత్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క కాస్ట్ ఉంది. కాకపోతే మేము స్ట్రీమింగ్ బోట్ అడిగాం. అది కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ ఏమో ఉంది. కానీ స్ట్రీమింగ్ బోట్ అనేది అవైలబిలిటీ అనేది లేకపోయేసరికి మేము ఏం చేసామంటే పెడల్ బోట్, నలుగురం ఉన్నాం కనుక నలుగురికి కలిపి ఒక పెడల్ బోట్ కావాలని అడిగాం. పెడల్ బోట్కి ఒక్కరికి అంటే ఒక 30 మినిట్స్ మనం వెళ్తే 30 మినిట్స్కి 4 మెంబర్స్కి 450 రూపీస్ అన్నట్టు. ఈ లేక్ బయటకు వచ్చాక అక్కడ హార్స్ రైడింగ్ అనేది ఉంది. మా ఇద్దరు పిల్లలకి కలిపి వాడు 250 రూపీస్ ఒక హాఫ్ రౌండ్కి తీసుకున్నాడు. వాళ్ళు హార్స్ రైడింగ్ చేస్తున్నారు. కొంచెం దూరం వల్ల సమయం ఈవినింగ్ 5:30 అయిపోయింది. మేము మార్నింగ్ 10 o'clock బయలుదేరాం. ఇంకొకటి థ్రెడ్ గార్డెన్ అని, ఇంకొకటి రోజ్ గార్డెన్ ఏదో ఉంది. ఇవి చూడాలంటే ఇంకా సమయం లేక బయట నుంచే చూసేసి కామ్గా రూమ్కి వచ్చేసాం. ఆటో అతనికి మాట్లాడుకున్నది 1600 రూపీస్ కనుక 1600 రూపీస్ పే చేసి